తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము కీర్తనల గ్రంథము 26వ కీర్తన 2, 3, 4, 5, 6, 7 వచనాలు చదువుకుందాం. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను. దుష్టుల సంగము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. నిర్దోషినని నా చేతులు కడుగుకొందును. యెహోవా నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణము చేయుదును, అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. ఈ దినమందు మనము కీర్తనల గ్రంథము నుండి 26వ కీర్తన దావీదు మహారాజు కీర్తన మనం ధ్యానిస్తూ ఉన్నాము. ఈ దావీదు మహారాజు ఏమని దేవునికి వేడుకుంటున్నాడు చూడండి. మనము కూడా మందిరాల్లో చేరినప్పుడు ఆయనను ధ్యానిస్తూ ఉండాలి, ఆయనను వేడుకోవాలి. ఆయనను వేడుకుంటూ మనము ఆయనను ధ్యానిస్తూ ఉండినప్పుడు దేవుడు మనకి ఆయన కృపను అనుగ్రహిస్తాడు. పరిశుద్ధ మందిరంలో చేరి ఆయనను వేడుకుంటున్నప్పుడు, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇక్కడ దావీదు మహారాజు అంటున్నాడు, యెహోవా నన్ను పరిశీలించి చూడుము, నన్ను పరీక్షించుము, నా అంతరంగమును నా హృదయమును పరిశోధించుము అంటున్నాడు. నన్ను పరిశీలించుము, నన్ను పరిశోధించుము, నా అంతరంగమును నా హృదయమును పరిశోధించుము అని దావీదు మహారాజు దేవుని సన్నిధిలో వేడుకుంటున్నాడు. మనమేమని వేడుకుంటున్నాము? మందిరంలో చేరిన దగ్గర నుండి మనం పాటలు పాడుతుంటాము, వాక్య ధ్యానంలో పాల్గొనము, ప్రార్థనలు అంతగా వేడుకొనము, ఆ రోజు ఆరాధన ముగిసిపోతుంది. అట్లా కాదు, దావీదు మహారాజు చేసినట్లుగా మనము కూడా మన మందిరంలో చేరినప్పుడు ఈ విధముగా మనం ముందుగా సమర్పించుకోవాలి దేవునికి. నన్ను పరిశీలించు ప్రభువా, నన్ను పరిశోధించు ప్రభువా, నా అంతరంగమును పరిశోధించు ప్రభువా, నా హృదయాన్ని పరిశోధించు ప్రభువా అని ముందుగా మనం దేవునికి సమర్పించుకున్నప్పుడు దేవుడు మనల్ని చూస్తాడు, మన ప్రార్థన వింటాడు, దేవుడు మన కార్యాలు నెరవేరుస్తాడు. అప్పుడు మనం విజ్ఞాపన చేయాలి. ముందుగా మనం సమర్పించుకుని దేవునికి ఆయనకి స్తుతి చెల్లిస్తూ నన్ను పరిశీలించు దేవా, నన్ను పరిశోధించు దేవా అని మనం వేడుకున్నప్పుడు ఆయన తప్పక మనల్ని ఆయన దర్శిస్తూ ఉంటాడు. దర్శించి పనికి మాలిన వారితో నాకు సాంగత్యము వద్దు అంటున్నాడు. ఈయన వేషధారులతో నేను పొందు చేయను అంటున్నాడు. మనము కూడా అదే వేడుకోవాలి. పరిశుద్ధ ఆరాధనలో పాల్గొన్నప్పుడు మనము దేవునికి సమర్పించుకొని మనము ఏ విధముగా రాబో వారమంతట్లో ఏ విధముగా జీవించాలో, ఏ విధముగా మనం ఆయన సన్నిధిలో అగపడాలో, ఏ విధముగా పరిశుద్ధమైన జీవితం జీవించాలో మనము దేవుని సన్నిధిలో వేడుకోవాలి. నేను వేషధారులతో సాంగత్యం చేయను అంటున్నాడు, పనికి మాలిన వారితో సాంగత్యం చేయను అంటున్నాడు. మనము కూడా అది దేవా నాకు అట్టి సాంగత్యము కలుగునీయకుండా చేయండి ప్రభువా అన్నాడు. మనం ఈ మధ్య చూస్తున్నాం, 2-3 రోజుల నుండి చాలా భయంకరమైన వార్త వింటున్నాం. చిన్న పిల్లవాడికి అంత క్రూరమైన మనస్తత్వం. మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. పనికి మాలిన వారితో సాంగత్యం చేయకుండా ఉండాలి, వేషధారులతో సాంగత్యం చేయకుండా పొందు చేయకుండా ఉండాలి అని దేవుని సన్నిధిలో మనం వేడుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని పరిశుద్ధముగానే అపవిత్రమైన కార్యాలకు లోను కాకుండా మనల్ని జీవింపచేస్తాడు. చిన్న పిల్లాడు ఆ విధముగా చేశాడు అంటే నిజముగా ఎంత ఆశ్చర్యకరమో, ఎంత బాధాకరమో. కాబట్టి పిల్లల్ని మనము మందిరాల్లో తీసుకుని వెళ్ళాలి, పిల్లల్ని క్రమములో పెంచాలి. మనము పిల్లలను అందరూ కలిసి దేవుని సన్నిధిలో ఈ విధముగా వేడుకోవాలి. నా అంతరంగమును పరిశోధించునైనా, నన్ను పరిశీలించునైనా, పాపాత్మల జోలికి పోనీయొద్దునైనా అని మనం ప్రార్థన చేసుకున్నప్పుడు దావీదు మహారాజు వల్లే మనము కూడా దావీదు మహారాజు వల్లే భక్తి జీవితం జీవించగలుగుతాము. మనము కూడా పరిశుద్ధమైన జీవితం జీవించగలుగుతాము. అలాగే నా చేతులు కడుగుకొందును అంటున్నాడు. భక్తిహీనులతో సాంగత్యం చేయను, నేను నా చేతులు కడుగుకొందును అంటున్నాడు. అదే పిలాతు కూడా అదే మాట అన్నాడు కదా యేసు ప్రభు వారి దగ్గర. యేసు ప్రభు వారిని సిలువ వేసేటప్పుడు, తీర్పు ఇచ్చేటప్పుడు ఆయన చేతులు కడుక్కున్నాడు. ఎందుకంటే ఆ పాపం నాకు అంటవద్దని. దావీదు మహారాజు కూడా అదే అడుగుతున్నాడు, నా చేతులు కడుగుకుందును అని తెలియజేస్తున్నాడు. మన చేతులతో ఏ పాపం చేయకుండా ఉండాలని. ఆ పిల్లవాడు ఇష్టానుసారముగా ఆ పిల్లని పొడి చేసినప్పుడు వాడి చేతులతో ఎంత ఘోరమైన పాపం చేశాడు.
మనకు అర్థమవుతుంది కాబట్టి నా చేతులతో నేను పాపం చేయను, నా చేతులు కడుగుకొందును అని దావీదు మహారాజు తెలియజేసినట్లుగా మనము కూడా దేవుని సన్నిధిలో మనం సమర్పించుకొని ఒప్పుకున్నప్పుడు దేవుడు అలాంటి దుష్ట కార్యాలకు మనల్ని పోనీయడు. యెహోవా నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణం చేయుదును అని కూడా అంటున్నాడు. బలిపీఠం చుట్టూ ప్రదక్షిణం చేయుదునంటే పాత నిబంధన గ్రంథంలో బలిపీఠం ఉండేది, దాని చుట్టూ ప్రదక్షిణ చేసేవాళ్ళు అనమాట భక్తులు. కానీ ఇప్పుడు లేదు. కానీ ఆయన సన్నిధానంలో మనము మోకరించి ఆయన సన్నిధానంలో మనం వేడుకున్నప్పుడు, మనము కూడా కృపాపీఠం దగ్గర మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని కూడా అట్టి సన్నిధితో నింపుతాడు. అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదును, ఆశ్చర్య కార్యములను తెలియచేసేదను అంటున్నాడు. ఎచ్చట కృతజ్ఞతాస్తులు చెల్లించేది మన మందిరంలో చేరినప్పుడు. గత వారమంతా కూడా దేవుడు మనల్ని ఏ విధంగా కాపాడాడో దానిని బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి దావీదు మహారాజు వల్లే. అలాగే నీ ఆశ్చర్య కార్యములను తెలియచేసేదను అంటున్నాడు. మనం కూడా దేవుడు మన జీవితంలో చేసిన గొప్ప కార్యాలను బట్టి మనము సాక్ష్యముగా నిలబడినప్పుడు అనేక మందికి ఆ సాక్ష్యము ఆశీర్వాదకరంగా ఉంటుంది. వారు కూడా దేవుణ్ణి వేడుకుని దేవుని ఆశీర్వాదాలు పొందుకునేవారుగా ఉండగలుగుతారు. కాబట్టి మనము దావీదు మహారాజు చేసిన ప్రార్థన మనం చేద్దాము, దావీదు మహారాజు చేసిన స్తుతి మనం చెల్లిద్దాము. దావీదు మహారాజు వల్లే మన జీవితంలో కూడా దేవునికి ఇష్టమైన రీతిలో మలుచుకుందాం ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు యేసయ్య స్తోత్రాలు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రాలు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రాలు ప్రభువా. మందిరంలో చేరి బిడ్డలందరూ నాయన ఈ విధముగా మిమ్మల్ని సేవించి మిమ్మల్ని ఆరాధించి వారిని మా ప్రభువా మీకు సమర్పించుకొని మీ చేత దీవింపబడినలాగున బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని, కుటుంబాలను ఆశీర్వదించమని, చిన్న బిడ్డలను యవన బిడ్డలను ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పేరటి మనవులు మీ పాదముల మీద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.